హాయ్, గుడ్ మార్నింగ్. నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కళలకు చెప్పింది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే దీప గారు, అన్నారా? నమస్తే అరుణ గారు, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి, మీకు, మీ ఫ్యామిలీకి, తర్వాత అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఏంటి ఇంకా మీ వాయిస్ రాలేదా? చలికాలం కదా, కొంచెం అలాగే ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్. చలికాలం వెళ్ళేదాకా అది సెట్ రైట్ అయ్యేలా లేదే. ఓకే, ఎందుకు కోల్డ్ గా ఉన్నవి తింటారా ఎక్కువ? లేదు, ఏమో ఈ 2 months నుంచి అలా చేంజ్ అవుతుంది వాయిస్. ఓకే, మీతో మాట్లాడడానికి ఇప్పుడు హాస్పిటల్ పైకి మాట్లాడదామని మాట్లాడుతున్నా ఇంకా. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. ఏం చేశారు న్యూ ఇయర్ కి? న్యూ ఇయర్ కి మా అబ్బాయి ఫ్రెండ్స్ తో సెలబ్రేషన్ చేసుకున్నారు, కేక్ కటింగ్ చేసుకున్నాడు. మా మాయ ఇచ్చాడు పిల్లలకి పండక్కి. ఓకే, సో బయటకు వెళ్ళకుండా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారా? అంటే ఇక్కడ గ్రౌండ్ లోనే పిల్లలకి అందరితో ఓకే, మా బాబు సెలబ్రేషన్ చేసుకున్న కేక్ కటింగ్ చేశారు. మా ఆయన కేక్ తీసుకొచ్చారు. మేము మార్నింగ్ మా ఆడబడుచు పిల్లలు వస్తే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఓకే, సూపర్. మా వాళ్ళకి, మా మాయకి, మా శ్రీరామ్కి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీకు స్పెషల్ గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ. మీకు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అండ్ ఈ రోజు ఏంటి, పొడుపు కథ అడుగుతున్నారా, పాట పాడుతున్నారా? ఫస్ట్ పాడతాం. ఓకే. రామ 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 రావణ సోము భద్రాచల శ్రీరామ మామని విరపూసి ప్రతి సుమగానే కరుణించి కురిపించి నీ ప్రతి దీవెన మోకేలే నిరతం పూజించే మాతం నలుగురు తనునికి రెప్పలు మూషిక కొలుచాము కన్నుల ఎదుటకు రావేలు రామ 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 నీశ్యామ రావారఘుకుల సోము భద్రాచల శ్రీరామ. అంత దీపగా చాలా చక్కగా పాడారు అరుణ గారు. నైస్ టాకింగ్ టు యూ. బాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హాయ్ దీప గారు. హాయ్, మీ పేరు? వంశీ అండి. వంశీ, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? కడప జిల్లా మేడం. మాట్లాడామా మనం ఇంతకు ముందు? లేదు మేడం, ట్రై చేస్తున్నాం, ఈ రోజు కనెక్ట్ అయింది. నిన్నటి నుండి ట్రై చేస్తున్నారా? ఏం చేస్తుంటారు మీరు? మేమా బ్యాంక్ మేడం, బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ ఎంప్లాయ్ అంటే మీరు ట్రాన్స్ఫర్ అవుతూ కడప వెళ్ళారా లేకపోతే లోకలా? ట్రాన్స్ఫర్ తో కడప వచ్చాం మేడం ట్రైనింగ్ కి. స్లాంగ్ అర్థమైపోతుంది. కడప అంటున్నారు, కడప స్లాంగ్ కి మ్యాచ్ అవ్వట్లేదే అని ఆలోచిస్తున్నా ఇందాక నుండి. ఎక్కడి నుండి వెళ్ళారు మీరు? శ్రీకాకుళం మేడం. శ్రీకాకుళం. ఓకే, నైస్. మొత్తానికి బ్యాంక్ లో పనిచేస్తున్నారు. ఈ షోకి ఎందుకు కాల్ చేయాలనిపించింది? పాటలు నచ్చినాయా? పాటలు నచ్చి యాంకరింగ్ కూడా బాగుంది, అందుకే అడిగి పొగిడించుకోవడం అంటే ఇదే కదా. ఓకే. సో కడప మేడం, మీరే రేట్ ఇస్తారంట మీకు. ఓకే, ఇవ్వండి. హాయ్ దీపు గారు. హాయ్, మీ పేరు? నా పేరు నరేష్ అండి. నరేష్ గారు, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి, కడపలోనే సెలబ్రేట్ చేశారు అందరూ? లేదండి, అలాగే ట్రైనింగ్ ఉంటే అందరం కలిసాం. వాళ్ళు కాదు, న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేశారు? న్యూ ఇయర్ ఇక్కడే కడపలో సెలబ్రేట్ చేసామండి. ఓకే, కడప నచ్చుతుందా? నచ్చుతుంది, చాలా 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 బాగుంది. అవునా? ఇక్కడ హోటల్లో మీ యాంకరింగ్ అయితే చూస్తుంటే ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఓకే, హోటల్లో చూస్తున్నారా? హోటల్లో టీవీ పెట్టాము, మీరు వచ్చారు, చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ. కాదు, మన లైవ్ ప్రతిరోజు వస్తుంది 8:30 to 9 o'clock, మండే టు ఫ్రైడే. అసలు కలవట్లేదండి, నుంచి ట్రై చేసి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే, మీరు కూడా శ్రీకాకుళమేనా? కాదండి, మాది ఇక్కడండి, కడపండి. కడపలో ఇంత చక్కగా మాట్లాడుతున్నారే, తెలుగు భాష పరిమళిస్తోంది. ఓకే, సో మీరు ఎవరి ఫ్యాన్స్? ఏ హీరో ఇష్టం? ప్రభాస్ ఫ్యాన్. ఓకే, మీ ఫ్రెండ్ నేను అడిగింది
అందుకనే కదా అడుగుతున్నాను. ప్రభాస్ గారి సాంగ్ ప్లే చేస్తాను. ప్రభాస్ వద్దు మేడం, ఎవరు వచ్చారో పెట్టండి కొంచెం. ఎవరిది కావాలి? నాకు నువ్వు నాకు నచ్చే మూవీలో పెట్టండి మేడం. నువ్వు నాకు నచ్చే మూవీనా? పర్టికులర్ గా అడిగితే ట్రై చేస్తాను డెఫినెట్ గా. ఇన్ కేస్ మిస్ అయితే ప్రభాస్ గారి సాంగ్ వస్తుంది. ఓకేనా? ఓకే మేడం. పాప ఎంత డల్గా చెప్తున్నారు ఓకే అని. ఓకే వంశీ గారు, అయ్యో వెళ్ళిపోయారు అందరు కలిసి ఒకేసారి. ఓకే, కడప మొత్తానికి చాలా ఎనర్జీ ఇచ్చినట్టుంది. మొత్తం అందరూ చాలా ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నారు. నైస్ టాకింగ్ టు యూ. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మూవీ నరేష్. ఏంటి ట్విస్ట్? కాల్ కలవట్లేదని రెండు సార్లు కాల్ కనెక్ట్ చేస్తున్నారు. అవునండి, నేను మీతో మాట్లాడడం పరిగెత్తిస్తున్నాను. అమ్మో, ఓకే సరే. ఏదైనా మూవీ డైలాగ్ చెప్తారా నరేష్ గారు? మూవీ డైలాగ్ చెప్పమంటారా? కడపలో ఉన్నారు కదా, ఏదైనా రాయలసీమ మంచి డైలాగ్ అంటే ఇంద్రాలో చెప్తానండి. మొక్కే కదా టీకెట్ ఎక్క కోస్తా. మొత్తం చెప్పండి. వీరశంకర్ రెడ్డి దగ్గర నుంచి చెప్పండి. అంటే కడపలో ఉన్నాం కదండి. అదే వీరశంకర్ రెడ్డి దగ్గర నుండి స్టార్ట్ చేయండి అంటున్నా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా టీకెట్ ఎక్క కోస్తా. అది సూపర్. ఓకే, మహేష్ బాబు డైలాగ్ చెప్తారా? మహేష్ బాబు కొంచెం బ్యాలెన్స్ చేద్దాం. మరి కడప డైలాగ్ చెప్పారు, ఆంధ్రాది కూడా బ్యాలెన్స్ చేద్దాం. మహేష్ బాబు ఎవడు కొడితే ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే ఆడే పండుగాడు. పండుగడా నరేషా? ఓకే, సో ఏం అడిగితే అది టక్క డైలాగ్ అంటే డైలాగ్ చెప్పేస్తున్నారు. ఏంటి మూవీస్ బాగా చూస్తారా? ఏంటండి? మూవీస్ బాగా చూస్తారా? బాగా చూస్తానండి. రీసెంట్ గా వచ్చిన అన్ని మూవీస్ చూస్తాను. ఓకే, ఈ మధ్య వచ్చిన మూవీస్ లో బాగా నచ్చింది ఏంటి? బాగా వచ్చిందంటే పుష్ప అండి. పుష్ప అయితే వేరే మామూలు మూవీ. ఈ మధ్య వస్తున్న హీరోయిన్స్ లో ఫేవరెట్ ఎవరు? రష్మిక. రష్మికనా? రష్మికనా? రష్మిక. ఓకే ఓకే నరేష్ గారు, నైస్ టాకింగ్ టు యూ. బై బై, టేక్ కేర్. హాయ్. హలో దీపక్క, ఎట్లా ఉన్నావు? అమ్మా, చేసావా కాల్? నేను సెకండ్ కాల్ నాకు ఎందుకు కనెక్ట్ చేసావు? చార్మినార్ గల్లీ లాంటి నారో సైజ్ మైండ్ తోటి ఇందుకే నిత్య వరల్డ్ చూడిదార్ వేసుకున్న మీరు సైజ్ మైండ్ మన పార్ట్నరే అదిరేనే కొత్త జంట ఇద్దరు ఆన్ ద టైం సొంతమన్న గీత దాటి చూడరే. బబ్లు, అసలు నన్ను నా మాటను పట్టించుకోవా? కాల్ చేసావు, నేను మాట్లాడకుండానే నీ ఇష్టం, ఇంకా ఎత్తుకున్నావు పాట. ఏంటి ఈరోజు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నావు. ఎప్పుడు నీ వాయిస్ సరిగ్గా రాదు, ఏదో నిద్రలో మాట్లాడినట్టు మాట్లాడతావు. ఈ రోజు బాగా మాట్లాడుతున్నావు, చాలా యాక్టివ్ గా ఉన్నావు. ఏమైంది? మార్నింగే ఏంటి, ఏం డ్రింక్ తాగావు ఇంత ఎనర్జీతో మాట్లాడుతున్నావు? అంటే నేను ఎట్లా అంటే సింహం లాంటి సింహం పడుకున్నప్పుడు ఎంత మెల్లగా ఉంటది, అది లేచినందుకు డైలాగ్ చెప్పక మనకుండానే చెప్పేస్తున్నాడు బాబు. ఓకే, సింహం లేచిందా ఇప్పుడు? జూలు విదిలించిందా? ఓకే బబ్లు, బాగా పాడావు. నైస్ టాకింగ్ టు యూ. బాబాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో అక్క, ప్రవీణ్ అక్క, కర్నూలు. ప్రవీణ్ అక్క, కర్నూలు. ఇంతకు ముందు మాట్లాడామా మనం? ఫస్ట్ టైమా? అవునక్క. ఓకే, ఏం చదువు? ఓకే, గుర్తొచ్చావులే. ఏదో అడుగుతున్నావు ప్రవీణ్, చెప్పు. అంటే మీరు దాని కోసం కాల్ చేసామంటే అలా ఏం లేదక్క, మీతో మాట్లాడానికే చేస్తామక్క ఫస్ట్. అబ్బా, సో స్వీట్. ఎంత చక్కగా చెప్తున్నావో. అంటే మీ అందరికి బాగుంటుందక్క, మీతో మాట్లాడలేక సాంగ్ అడిగి. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాతో మాట్లాడడం. ఏదో కాల్ చేశారు కదా అని సాంగ్స్ అడుగుతున్నారు అంతే. నోట్ దిస్ పాయింట్. ఓకే, ఏ హీరో ఇష్టం నీకు? అంటే ఎన్టీఆర్ అక్క, జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం. యాంకర్స్ లో ఎవరు ఇష్టం? అదా అక్క, ఈయనక. యాంకర్స్ లో ఎవరు ఇష్టం? యాంకర్స్ లో మీరక్క.
అది చెప్పాలనేగా క్వశ్చన్ అడిగింది. నా పేరు గుర్తు పెట్టుకో, దీప. తెలుసారా? తెలుసు పాప, మర్యాద ఇస్తూ అక్క అక్క అని పిలుస్తున్నాడు. ఓకే, ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చావా? వచ్చా లాస్ట్ ఇయర్ వచ్చాను. లాస్ట్ ఇయర్. నచ్చిందా హైదరాబాద్? నచ్చినాక బాగుండగా కదా. మరి బాగా చదువుకుని తొందరగా హైదరాబాద్ వచ్చేయాలని ఉందా? అవునక్క, ఆనందక. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో. ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్ మన కెరియర్ కి, అదే టర్నింగ్ పాయింట్ కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చెయ్యొద్దు, నెగ్లెక్ట్ అవ్వకూడదు ఏది. ఇంటర్ లో సబ్జెక్ట్స్ అన్ని బాగా చదువు. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హలో, హాయ్. హాయ్, నా పేరు గిరి అండి. గిరి, ఎక్కడి నుండి? మల్లవోలు, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా, మల్లవోలు. ఓకే, మల్లవోలు. ఏం చేస్తుంటారు మీరు? ఏంటది? ఖాళీగా ఉంటారా? అబ్బా, ఎంత కష్టం అండి ఈ పని చేయడం. నిజంగా చాలా కష్టం. రోజు ఏదో రెగ్యులర్ గా ఏదో ఒకటి చూసుకోవడం వేరు, ఖాళీగా ఉండడం అనేది చాలా కష్టమైన పని. ఎనీవేస్, అది చాలా బెస్ట్ పని కూడా. ఓకే, ఈ షో నచ్చిందా? ఏంటి రోజు రివర్స్ లో మాట్లాడదామని ఫిక్స్ అయి కాల్ చేశారా? ఓకే, ఏ హీరో ఇష్టం మీకు? ఎన్టీఆర్ ఇష్టం. సీనియరా జూనియరా? ఓకే, డైలాగ్ ఏదైనా ట్రై చేస్తారా? డైలాగ్ అంటున్నా. డైలాగే చెప్పేశారా? చెప్పండి. టేక్ 3, కంటిన్యూ. మళ్ళీ చెప్పండి. దేవరా మొత్తానికి చెప్పాడు డైలాగ్. నైస్ టాకింగ్ టు యూ అండి. బాయ్, టేక్ కేర్ గిరి గారు. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హాయ్. హాయ్ అక్క. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సోనా, మాది శ్రీకాకుళం. సోనా, మాట్లాడుకుందాం మనం. గుర్తొచ్చింది, నీ పేరు చాలా పాష్ గా ఉందని గుర్తుపెట్టేసుకున్నా. అప్పుడు వెన్నెల సోనా అన్నావు కదా. అవును, గుర్తున్నావు. నువ్వు వెన్నెల సోనావే. కాదు కాదక్క, నువ్వు నాకు వెన్నెల సోనా. ఏంటక్క? నువ్వు నాకు వెన్నెల సోనా కాదు. ఆహా, కాదా? నాకు కూడా వెన్నెల సోనా కదా. సరే చెప్పు, నీ ఇష్టం, నీకు ఏదంటే అది. సాంగ్ కావాలా? సాంగ్ పాడాలా నేను? పాడాలి కదా మరి. రంగులే రంగులే ఈ రాకతో లోకమే రంగులై పొందనే, వింతలే కేరింతలే నీ చేతి చెల్లెలే ఆకాశం అందనే, స్నేహమే మెల్లగా గీతలే దాటనే, కాలమే సాక్షిగా అంతనాడు చేరే, ఈ క్షణం అద్భుతం అద్భుతం. అక్క, నా సాంగ్ రాదు, నీకోసం నేర్చుకున్నాను. ఫాస్ట్ గా మాట్లాడతాను. ఎంత బాగా చెప్తున్నావో. ఓకే సోనా, నా కోసం నేర్చుకున్నావా ఈ పాట? అవునక్క, అంటే షో, మార్నింగ్ షో నువ్వు అలా యాంకరింగ్ చేయగానే రంగులు రంగులు నీకోసం, నీ వాయిస్ కోసం నేను కాల్ చేశాను. అయిపోయింది, చాలు. ఈ రోజు ఇంకా నేను ఫుడ్ తినను. సూపర్, అసలు సో స్వీట్ ఆఫ్ యూ. చెప్పు, ఏదో చెప్తున్నా. లేదక్క, నువ్వు అంటే నిజంగా చెప్తున్నాను, నీ యాంకరింగ్ ఫస్ట్ మార్నింగ్ షో కోసం కలర్ఫుల్ గా ఉంది. నీకోసమే ఈ సాంగ్ డెడికేట్ చేశాను, నేర్చుకున్నాను ఇప్పుడే. ఇంకా జస్ట్ థ్యాంక్ యూ సోనా. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, బాగా చదువుకో.